యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ. క్షరానికి ఆవల ఉన్నవాడిని నేను. యస్మాత్ అక్షరం అతీతోహం. అతీత అంటే క్షరానికి ఆవల ఉన్నవాడిని. క్షరం నాకు అంటు లేనివాడిని. క్షరం అంటే ఉపాధులు, నామరూపాలతో కూడుకున్న ఉపాధులు, దానికి అతీతంగా ఉన్నవాడిని అని ఒక పెట్టి చెప్పాడు. అక్షరాదిపి చోత్తమ. మరియు అక్షరాదపి అక్షరానికి కూడా ఉత్తముణ్ణి. అక్షరానికి కూడా ఉత్తముణ్ణి. అతోస్మి లోకే వేదేచ. అందే లోకంలోను వేదంలోను అందుకే నన్ను ప్రతిత పురుషోత్తమా, నేను పురుషోత్తముని ప్రసిద్ధుడినై ఉన్నాను. అందుకే పురుషోత్తమునని నేను ప్రసిద్ధుడినై ఉన్నాను. 17వ శ్లోకంలో ఏం చెప్పాడు? ముందు శ్లోకంలో ఉత్తమ పురుష, ఎక్కడేం చెప్పాడు? పురుషోత్తముడు. రెండిటికీ నేను వేరు అని చెప్పడానికి ఉత్తమ పురుషుని చెప్పాడు. వాడే ఉత్తమ పురుషోత్తముడని చూపించాడు. చెబుతూ భాష్యం, యస్మాత్ క్షరం అతీతః అహం సంసారమాయావృక్షం అశ్వత్థాఖ్యం అతిక్రాంతః. యస్మాత్ క్షరమతీతోహం అనే దానికి భాష్యవాక్యం. యస్మాత్ క్షరం అతీతః. ఇక్కడ నేను అహం తర్వాత వచ్చింది. అహం నేను చరము. చరమంటే సంసారమాయా వృక్షం అశ్వత్థాఖ్యం. చరం అంటే ఏమిటి? అశ్వత్థము అయిన సంసారమాయా వృక్షము అని ఏదైతే నేను ఈ అధ్యాయంలో మొదటి ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం అని అర్జున నీకేదైతే చెప్పానో ఆ అశ్వత్థ వృక్షం అనే నామరూపాల జగత్తు ఏదైతే ఉందో ఆ జగత్తును పొగుడుతూ కేరింతలు కొడుతూ నువ్వు ఆ రకమైన కర్మలు చేస్తే నీ పని ఎంత బాగుంటుందంటే లోకాలు లోకాంతరాలు స్వర్గాలు ఆహాహా అని వేదాలు చెబుతున్నాయే, స్మృతులు చెబుతున్నాయే, పురాణాలు వర్ణిస్తున్నాయే అని చెప్పి నేను వర్ణించాను కదా. ఆ లోకాలు లోకాంతరాల గురించి వేదాలు వర్ణిస్తూ దాని గురించి పరితపిస్తున్న మానవులు పురుషులు అందరూ కూడా అలాంటి అశ్వత్థవృక్షాన్ని నేనేం చెప్పాను? సంసారమాయా వృక్షం, అది క్షరం. అలాంటి సంసారమాయా వృక్షము అనే క్షరాన్ని నేను అతిక్రాంత, అతిక్రమించిన వాడిని, అతిక్రమించి ఉన్నాను. అతిక్రమించి వాడిని కాదు, అహం అతిక్రాంత, అతిక్రమించి ఉన్నవాడిని, ఉన్నాను. నెక్స్ట్ అహం అక్షరాదపి. బాగుందా? అక్షరాదపి చరవైపోయింది. అహం అక్షరాదపి సంసారవృక్ష బీజభూతాదపి చ ఉత్తమః ఉత్కృష్టతమః ఊర్ధ్వతమో వా. క్షరమే కాదు నాయనా అర్జున, అహం ఎంత డైరెక్ట్గా భగవంతుడు చెప్తున్నాడు చూడు. వేదాల్లో దొరకదు, ఉపనిషత్తుల్లో దొరకదు, బ్రహ్మసూత్రాల్లో దొరకదు, భగవద్గీతలో చెప్తాడు పరమాత్మ నేను అని. అందుకనే ఇద్దరే దేవుళ్ళు, శ్రీకృష్ణ పరమాత్మ, శంకరాచార్య. ఇంత డైరెక్ట్ చెప్పాడు. అహం నేను, నేను అక్షరాదపి అక్షరము కంటే కూడా సంసార వృక్ష బీజభూతాదపి సంసార మాయా వృక్షానికి బీజమై ఉండు. అక్షరము కంటే అని అర్థం. సంసారం కారణము క్షరము వ్యాకృతం. ఈ సంసార వృక్షము బీజభూతకంగా అవ్యాకృతంగా ఏదైతే ఉన్నదో ఆ అక్షరము కంటే అహం నేను ఉత్తముడనై ఉన్నాను, ఉత్తముడై ఉన్నాను. లేదా ఉత్కృష్టతమ ఊర్ధ్వతమోవా, లేక ఊర్ధుడై ఉన్నాను. ఊర్ధమై ఉన్నా అంటే వేరుగా ఉన్నాను, పైనున్నాను, దానికంటే పైనున్నాను. చరమనే దానికి అతిక్రమించి ఉన్నాను, బీజమనే దానికంటే పైనున్నాను. రెండిటికి నా సంబంధం. అంటే బీజం ఆయన మీద ఆధారపడి ఉంది, క్షరము
బీజం చేత పుట్టింది, దాన్ని అతిక్రమించున్నాను. బాగుందా? అందువల్ల అతః చరాచరాభ్యాం ఉత్తమత్వాత్ అస్మి భవామి లోకే వేదే చ ప్రతితః ప్రఖ్యాతః పురుషోత్తమ ఇతి ఏవం మాం భక్తజనా విదుః. అది సంగతి. ఏం భాష్యం, ఏం భాష్యం, ఏ శ్లోకం! కృష్ణుడు కనిపించట్లేదురా? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఎలా చెప్తున్నాడు? అతః అందువలన చరాచరాభ్యాం, చరము అక్షరము కంటే, చరాభ్యాం వలన, కంటే పట్టే నుండి, పంచమి విభక్త చతుర్థ విభక్తి, పంచమి విభక్తి, వలన కంటే పట్టే నుండి, చరాచరాభ్యాం ఆ చరము అక్షరము కంటే, ఉత్తమత్వాత్ ఉత్తముడై ఉండడం వల్ల, చరము అక్షరము కంటే నేను ఉత్తముడై ఉండడం వల్ల, అస్మి భవాం లోకే ఈ లోకంలో నన్ను, వేదేచ ప్రణితః వేదంలో చెప్పబడుతుంది, ప్రఖ్యాతః పురుషోత్తమ అని, పురుషోత్తముడని ప్రఖ్యాతంగా ప్రసిద్ధంగా నన్ను వేదం చెప్తుంది. వేదం చెప్తుంది. ఇది ఏవం ఈ విధంగా మాం భక్తజనా విదుః నన్ను భక్తజనులు కూడా ఈ రకంగా తెలుసుకుంటున్నారు. భక్తజనా విదుః భక్తజనులు కూడా నన్ను తెలుసుకుంటున్నారు. కవయః కవులు ఎలా తెలుసుకుంటారు? కవులు కావ్యాదిషు చ ఇదం నామ నిబధ్నంతి. కవులు నన్ను ఎలా తెలుసుకుంటున్నారు? కావ్యాదుని యందు నా నామం చేత నన్ను పిలుస్తున్నారు కవులు. పురుషోత్తమ అని పిలుస్తున్నారు కవులు. పురుషోత్తమ ఇతి, పురుషోత్తమ ఇతి అనేన అభిధానేన అభిగృహ్ణంతి. పురుషోత్తముడనే నామము చేత నన్ను లోకులందరూ నన్ను వ్యవహరిస్తూ ఉంటారు. లోకులందరూ వివరిస్తుంటారు. ఈ రకంగా పరమాత్మ చరము అక్షరము రెండిటికంట అధికమైన గొప్ప స్వరూపం కలవాడని చూపించాడు. సంసారము అనే మాయావృక్షాన్ని, ఆ మాయావృక్షానికి బీజమైన అవ్యాకృతాన్ని అధిగమించాను, దాటిని వాడిని అని చెప్పాడు. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడై ఉండడం చేత లోకంలో నన్ను భక్తజనులు అతనిని పురుషోత్తముడు, అతను పురుషోత్తముడని నన్ను పిలుస్తారు అని చెప్పాడు. కవులు అతన్ని పురుషోత్తమ అని వర్ణిస్తూ ఉంటారు. కవులు అతన్ని పురుషోత్తమ అని వర్ణిస్తూ ఉంటారు. వేదం కూడా అతన్ని పురుషోత్తముడు, పురుషోత్తమ అని పిలుస్తూ ఉంటుంది. నిరుపాధికమైన ఈ ఆత్మ పురుషోత్తముడుగా తెలుపుతూ, నిరుపాధికమైన ఆత్మే పురుషోత్తముడు అనేది వేదాంతం యొక్క సిద్ధాంతం. నిరుపాధికమైన ఆత్మయే పురుషోత్తముడని వేదాంతం యొక్క సిద్ధాంతం. ఇక్కడ కృష్ణుడు చెప్పాడు కాబట్టి నెమలి పింఛం పెట్టుకొని పిల్లిని గొడవ పట్టుకొని అక్కడ యుద్ధానికి రెడీ కా అని చెప్పిన ఆ దేహంతో కూడుకున్న ఉపాధితో కూడుకొని నేను ఆత్మని చెప్పలేదు. అది గుర్తుంచుకోవాలి. ఆ ఉపాధి కూడా ఆ భూమి మీద నిలబడింది. ఆ ఉపాధి కూడా అరణ్యంలోనూ పోయింది. ఆ ఉపాధి కూడా ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు భారతంలో, ఆయన పొగిడిన వాళ్ళు ఉన్నారు. యుద్ధం చేస్తే ఆయన మీద బాణం పుల్లలు వేసిన వాళ్ళు ఉన్నారు. రక్తం చిందించే దేహం కూడా ఉంది. ఆ శరీరంతో అని చెప్పలే. ఆ శరీరాన్ని ఈ యొక్క మహాభారతం, ఈ క్షేత్రం అనే యజ్ఞంలో నువ్వైనా చచ్చిపోవచ్చు, నేనైనా చచ్చిపోవచ్చు, వాళ్ళైనా చావచ్చు. చావు అనేది తథ్యం. చావు అనేది తథ్యం. ఎవరైనా చచ్చిపోవచ్చు. కానీ శరీరం మీద మమకారం చేత, మోహం చేత, ధర్మం ఏదైతే చెప్పిందో ధర్మాన్ని వదిలిపెట్టి శరీరంతో ఉందాము అనుకుందామా, విడిపోదాం, సందేహమే లేదు. అది నీచమైన జీవితం. కానీ నాకు తెలిసిన నిజమేమిటో చెప్తున్నాను వినా. ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, స్మృతులు కానీ ఏం చెప్తున్నాయంటే, అర్జున, శరీరం మనం కాదు, మన స్వరూపం ఆత్మయ్య ఉన్నది. ఆత్మే మన స్వరూపం. వాడు పురుషోత్తముడు. అది నేనై ఉన్నాను.
అది నాకు కన్ఫర్మ్. నాకు తెలుసు కాబట్టి ధర్మం కోసం నేను నీతో చేతులు కలిపాను. ధర్మం కోసం పోరాడదాం. నాకు అందులో బంధువులు ఉన్నారు, నాకు అందులో మిత్రులు ఉన్నారు, నాకు అన్నం పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సైనికుల్లో వాళ్ళు ఉన్నారు. ఉపాధులు చూడకూడదు. ధర్మం క్షత్రియుడు, క్షత్రియ శరీరం ధర్మం చూడాలి, స్వరూపంతో ఆత్మ చూడాలి. ఇప్పుడు నీకు ధర్మం చెప్పకూడదు. నువ్వే చెప్పావు నాకు ధర్మం కోసం. ఏం చెప్పావు? ఈ సైనికులందరూ ఫ్రెండ్స్, స్నేహితులు, చచ్చిపోతే వాడు పెళ్ళాలందరూ ఎదవరాళ్ళు అయిపోతారు. ఇంకెక్కడ పెడితే అక్కడ తద్దినాలు, తర్పణ విధులు, పెళ్ళాలందరూ ఎదవరాళ్ళు అయిపోతారు. ఆడపిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు చాలా ప్రమాదంలో పడిపోతారు. లోకం అంతా అప్సెట్ అయిపోతుంది, లోక గతి లేకుండా అయిపోతుంది, కులాంతరం అయిపోతుంది, మరొక వివాహం అయిపోతుంది. వైధవ్యంతో కూడిన దానికి ఇంకొక వివాహం చెయ్యాలా? ధర్మం ఒప్పుకోదు అని వీడు చెప్పాడు అర్జునుడు. అంతే కదా, అర్జునుడు చెప్పాడు. అది ధర్మం తెలుసు అర్జునుడికి. వీడికి ధర్మబోధ చేస్తే ఇంకా వీడు ఏబ్రాస్ అయిపోతాడు. శుద్ధ వైదికత్వం వచ్చేస్తుంది. వీడికి ఆత్మ గురించి చెప్పాలి, ధర్మాధర్మాలకి అతీతమైన ఆత్మ గురించి చెప్పాలి. ఇంత చెప్పి 16-18 వచ్చిన ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య. నీకు తెలిసిన ధర్మసూత్రాలు, నీకు తెలిసిన జ్ఞానకిరణాలు, నీకు తెలిసిన నా వాళ్ళు, నా బంధువులు వీళ్ళు చంపి నేను నెత్తుకు తినాలా అని ఏవైతే నువ్వు చెప్పావో అవి ఏవైతే ఉన్నాయో అలాంటి ధర్మ విశేషాలు ఏవైతే నాకు వల్లించావో అవన్నీ కూడా త్యజించు. సర్వధర్మాన్ పరిత్యజ్య. నాతో రా, ఆత్మజ్ఞానం చెప్తా. జ్ఞానం చేతి వీళ్ళందరినీ ఛేదించి మన స్వరూపం ఆత్మ నిత్యం, శరీరం అనిత్యం అని ఈ రకంగా చెప్పిన భగవంతుడు ఉపాధితో పెట్టుకుని చెప్తాడా? ఈ కృష్ణుడు అనేవాడు దేవుడను పురుషోత్తముడు చెప్తాడా? శరీరము కానీ లోపట అందరి హృదయాలు ఉన్న ఆత్మనే ఏదైతే పురుషోత్తముడని వేదాంతం చెప్తుందో ఆ వేదాంత సిద్ధాంతమే శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. అర్థమైందా? శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి వాక్యాలు, ఒక 10 నిమిషాలు లేట్ అయినా చెప్తాను. ఈ పురుషోత్తముడు అనే పదాన్ని చాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పాడు. చాందోగ్యోపనిషత్తులో భగవంతుడు చెప్పిన పదాలు ఎంత గొప్పవంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రతీదీ వేదమే. కఠోపనిషత్తులో చెప్పాడు అశ్వత్థమూలం అవాక్ శాఖహారి, అందులో వచ్చిన దాన్ని ఇట్లా వాడాడు. చాలా శ్లోకాలు, నైనం చిందంతి శస్త్రాన్ని, ఇవన్నీ కూడా వేదంలో ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యాలు అన్నింటిని వాడుకున్నాడు. చాందోగ్యంలో ఉత్తమ పురుష అనే పదాన్ని వాడాడు. ఏషమే వైష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే స ఉత్తమ పురుష అని చాందోగ్యంలో 8, 12, 3లో వస్తుంది. ఇది చాందోగ్యం చూస్తుంటే కనిపించింది. ఎందుకు కూడా చెప్పేద్దామా అని దాన్ని చూస్తుంటుంటే ఇది కనిపించింది. మన 15వ శ్లోకంలో చెప్తాం కదా, ఇది కోట్ చేసి చెప్పాలి అని. ఏషమే వైష సంప్రసాదో అస్మాత్ శరీరా సముత్థాయ. ఈ విధంగా, ఏష అంటే ఈ విధంగా కదా, ఈ విధంగానే ఈ సంప్రసాదో, చాలా చూడండి జాగ్రత్తగా, ఆ ఉత్తమ పురుషుడైన దానికి నేను సుషుప్తి జాగ్రత్త అని చెప్పుకొచ్చాను కదా. ఇక్కడ చాందోగ్యంలో చెప్తున్నాడు సంప్రసాదో అంటే సుషుప్తి అని అర్థం. సంప్రసాదో అంటే సుషుప్తి. ఏ విధంగానే ఈ సుషుప్త పురుషుడు ఈ శరీరం నుండి లేచి, సుషుప్తి పురుషుడు ఈ శరీరం నుండి లేచి అంటే జాగ్రత్త మెలకువ అనే శరీరం నుండి లేచి సుషుప్తిని పొందినవాడు, వాడు పరంజ్యోతిని చేరి పరంజ్యోతి ఉపసంపద్య, పరంజ్యోతిని చేరి సుషుప్తి పురుషుడు పరంజ్యోతిని చేరి మెలకువలో ఉన్న పురుషుడు ఎవడైతే ఉన్నాడో సుషుప్తి పొందినప్పుడు పరంజ్యోతిని చేరి స్వేన రూపేణ అంటే స్వస్వరూపము చేత, పరంజ్యోతిని చేరి స్వస్వరూపం చేత అభినిష్పద్యతే వ్యక్తమవుతున్నాడు. ఎలాగా? స ఉత్తమ పురుష, అతడే ఉత్తమ పురుషుడు. బాగుందా?
అతడే ఉత్తమ పురుషుడు. అక్కడ భాష్యం నామేన స్వేన రూపేణ సంప్రసాదో అభినిష్పద్యతే ప్రాక్ బోధాత్తాత్ భ్రాంతిమిత్తాత్ సర్పో భవతి యద్వా రజ్జు పశ్చాత్ కృత ప్రకాశ రజ్జాత్మన స్వేన రూపేణ అభినిష్పద్యతే ఏవం చ స ఉత్తమ పురుష ఉత్తమశ్చాసౌ పురుషశ్చేత్ అత్యుత్తమ పురుష స ఏవోత్తమ పురుషోక్షి స్వప్న పురుషో అవ్యక్తశ్చ పురుష సుషుప్త సంప్రసన్న అశరీరశ్చ స్వేన రూపేణ ఇతి ఏషామేవ స్వేన రూపేణ అవస్థితః క్షర అక్షర వ్యాకృతో అవ్యాకృత అపేక్ష ఉత్తమః. క్షర అక్షర వ్యాకృత అవ్యాకృత ఇక్కడ చెప్పాడు కదా, ఈ భాష్యం వాక్యం కోట్ చేస్తున్నాడు శంకర్లు అక్కడ చాందోగ్యంలో. క్షర అక్షరౌ వ్యాకృత అవ్యాకృత అపేక్షోత్తమ పురుష కృత నిర్వచనో హి అయం గీతాసు. భగవద్గీతలో అక్కడ చెప్పాము, మేము చూపించాం అని చెప్పాడు. దీనికి అర్థం ఏంటంటే దాని వ్యాఖ్యానంతో చెప్పేస్తా, మాటకి అర్థం చెప్తే టైం వేస్ట్ అవుతుంది. దాని వ్యాఖ్యానం అంటే జీవుడు ఎవడైతే ఉన్నాడో ఆ భాష్యానికి వ్యాఖ్యానం చెప్తున్నా. జీవుడు అనేవాడు అవిద్యావస్థలో శరీరాత్మై ఉంటాడు. జీవుడనేవాడు అజ్ఞానం సమయంలో శరీరమే ఆత్మని శరీరాత్ముడై ఉంటాడు. అతడే విద్య కలిగినప్పుడు విద్యావస్థలో నిజరూపుడై అశరీరుడై పరంజ్యోతుడై ఉన్నాడని శృతిమాత బోధించింది. అక్కడ చెప్పింది అది అంతే కదా. వాడు అజ్ఞానం ఉన్నప్పుడు శరీరమే ఆత్మ అని వాడు ఉంటాడు. జ్ఞానం కలిగినప్పుడు విద్య కలిగినప్పుడు విద్యావస్థలో అంటే జ్ఞానం కలిగినప్పుడు విద్య కలిగినప్పుడు అశరీరుడై శరీరం లేనివాడి అంటే శరీరం కాదని పరంజ్యోతి అవుతున్నాడు. నేను పరంజ్యోతి అని తెలుసుకుంటాను అని శృతి ఈ రకంగా చెప్పింది. అంటే దానికి ఉదాహరణ చెప్పాడు ఇక్కడ శంకరాచార్య వారు. రజ్వాత్మన స్వేన రూపేణ అభినిష్పద్యతే అని చెప్పాడు కదా. ఇక్కడ త్రాడు అనేది భ్రాంతి చేత పాముగా ఉండి, త్రాడు అనేది భ్రాంతి చేత పాముగా ఉండి సరైన జ్ఞానం చేత తన నిజ స్వరూపాన్ని దాలుస్తుంది. భ్రాంతి ఉన్నప్పుడు పాముగా ఉంటుంది. భ్రాంతి తొలగినప్పుడు జ్ఞానం చేత నిజస్వరూపాన్ని పొంది అది నిజస్వరూపాన్ని దాలుస్తుంది, అంటే తాడుగా ఉంటుంది. స్వస్వరూపంలో గల ఆత్మయే ఉత్తమ పురుషుడు. స ఏవ ఉత్తమ పురుష. స్వస్వరూపంలో గల ఆత్మయే ఉత్తమ పురుషుడు. ఇతడే కంటిలో కనిపించని ఉత్తమ పురుషశ్చే ఉత్తమ పురుష. స ఏవ ఉత్తమ పురుష అక్షి స్వప్న పురుషో అవ్యక్తశ్చ. ఇక్కడ ఇతడే కంటిలో కనిపించి అక్కడ 8వ అధ్యాయంలో చాందోగ్యం 8వ అధ్యాయంలో అంట్లో అక్షి పురుషుడు అని పేరు పెడతాడు దానికి కదా. మీకు అది గుర్తుంది కదా, దానికి మళ్ళీ ఇప్పుడు వివరించాను. అక్షి పురుషుడు దక్షిణాక్షి పురుషుడు అని దాని గురించి ఆత్మ అక్కడ ఉందని చెప్తాడు అక్షి పురుషుడు. అందువల్ల ఇక్కడ దాన్ని ఎత్తుతున్నమాట. కంటిలో కనిపించిన కలలో సంచరించిన లోపట కలలో సంచరించిన అని ఏది చెప్పాడో కంటిలో కనిపించని కలలో కనిపించని మొత్తానికి ఈ రకంగా చెప్పబడిన ఆ వ్యక్త పురుషులు ఎవరైతే ఉన్నారో కంటిలో కనిపించిన పురుషుడు అక్షి పురుషుడు అంటే మేలుకున్నవాడు. కలలో కనిపించిన పురుషుడు అంటే అక్కడ వీళ్ళిద్దరూ వ్యక్త పురుషులు. ఇతడే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇతడే ఈ పురుషుడే గాఢ నిద్రలో ఇక్కడ ఉపకరణాలన్నీ తొలగించుకొని ఉపశమింపజేసి ఏ ఒక్కదానిని తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళి చూడక సంప్రసన్నుడై ఉన్న అవ్యక్త పురుషుడు. సంప్రసన్నుడై అంటే లోపట సుషుప్తిలో పూర్తిగా లీనమై ఉన్న అవ్యక్త పురుషుడు. అర్థమైందా? వ్యక్త పురుషుడు అవ్యక్త పురుషుడు. ఇతడే స్వస్వరూపము యందు ఉండే అశరీరుడు. సుషుప్తిలో అశరీరుడిగా ఉన్నాడు అవ్యక్త పురుషుడు. మెలకువలో వ్యక్త పురుషుడిగా ఉన్నాడు, శరీరంతో ఉన్నాడు. ఇక్కడ శరీరం లేకుండా అశరీరుడిగా ఉన్నాడు కదా.
ఇదంతా సరిపోయింది కదా, నాలెడ్జ్ కరెక్టే కదా. ఈ 4 రకాల పురుషుల్లో వ్యాకృత రూపంలో ఉన్న చరపురుషుడు, అవ్యాకృత రూపంతో ఉన్న సుషుప్తి పురుషుడు. వ్యాకృత రూపకంగా ఉన్న అక్షుపురుషుడు అంటే వ్యాకృత పురుషుడు, అవ్యాకృత రూపకంగా ఉన్న సుషుప్తి పురుషుడు. వీరిరువురి కంటే తన స్వరూపం చేత ఉండే పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఉత్తముడు. ఇద్దరు పురుషుల కంటే తన స్వరూపం చేత ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఉత్తమ పురుషుడు. ఈ రకంగానే గీతలో 15 ఈ 18వ శ్లోకంలో చెప్పబడింది. చాందోగ్యంలోని భాష్యకారులు చెప్పారు. భగవంతుడి యొక్క నిజ నిరుపాధిక స్వరూపమే సర్వోత్తమమని దీనివల్ల తెలుస్తుంది, సర్వోత్తమని తెలుస్తుంది. కానీ జీవుడు మాయావశుడై సశరీరత్వం తన నిజమైన స్వరూపమని తప్పుగా భావించి ఉన్నాడు. శరీరంతో కూడుకునేదే నా నిజమైన స్వరూపమని తప్పుగా భావించి ఉన్నాడు. అతడు నేను ఈ దేహము, నేను ఈ శరీరము, ఇలాంటి వ్యక్తిని, నేను పుత్రుడినై ఇలాంటి వ్యక్తికి పుట్టాను, కొడుకునై పుట్టాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, మా నాన్నగారు ఇలాంటి వారు, నా తండ్రికి నేను కొడుకుని, మా తండ్రికి 90 సంవత్సరాలు వస్తే నాకు 70 ఏళ్ళు వచ్చాయి, నేను మా నాన్న ముదుసలి, నేను ముసలివాడై ఉన్నాను, నేను చనిపోయేవాడిని, నాకు షుగరు బీపీ అన్నీ వచ్చాయి, శరీరం బాగా శిథిలమైంది, ఆరోగ్యం బాగోలేదు, నేను చనిపోయేవాడిని అని భావించుకొని దుఃఖిస్తూ ఉంటాడు. అంతే కదా. అనాది నిద్ర చేత, నిద్ర అంటే అజ్ఞానము చేత, అనాది నిద్ర చేత ఈ జీవత్వం యందు పడిది రకరకాలైన అనర్థాలకి ఆలవాలమైన ఆ కలలు కంటూ ఉంటాడు. అయితే పరమ కరుణ స్వరూపుడైన, పరమ కారుణ్య రూపుడైన ఆచార్యుడు, గురువు అతనికి, అయ్యా నీవు శరీరము కలవాడివి కాదు, శరీరము క్షరముతో కూడుకున్నది, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన అసంగమైన చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మే నీవు, నీ ఆత్మ అని బోధించగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ఈ 15 అధ్యాయాల్లో ఇంత చక్కగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ధర్మాధర్మాలను పక్కన పెట్టు, శరీర వ్యామోహాలను పక్కన పెట్టు, వాళ్ళు చచ్చిపోతారేమో అని శోకాన్ని పక్కన పెట్టు, ఇవన్నీ నిగ్రహించుకో, నా మాట విను అని భగవంతుడు ఆచార్యుడిగా నిలబడి అర్జునుడిని నిమిత్తంగా తీసుకుని శిష్యుడిగా స్వీకరించి పరమ పవిత్రమైన పరమ కారుణ్యమైన భగవంతుడు ఆయనకి ఉపదేశించాడు. శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. అప్పుడు అలా బోధించగా పరంజ్యోతి అయిన ఆ పరమాత్మ అనే జ్ఞానం చేత చేరుకొని తన నిజమైన స్వరూపాన్ని పొందుతాడు. నిజమైన స్వరూపాన్ని పొందాడు కాబట్టి అర్జునుడి యొక్క మనసు సహజమైపోయింది. అందులో ఏ భావాలు లేవు. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే మోహం పోయింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం పోయింది. భగవాన్ నా మోహం తొలగిపోయింది, స్వరూప జ్ఞానం కలిగింది, స్మృతిర్లబ్ధ జ్ఞానం కలిగింది అని చెప్పాడు. అలాంటి ఎవరైతే గురువు చెప్పిన తర్వాత ఆ నిజస్వరూపాన్ని పొందుతాడు అతడు ఉత్తమ పురుషుడు అవుతాడు. అని చాందోగ్యంలోని 8:12-3లో ఈ రకంగా భాష్యకారులు చూపించారు. ఈ ఉత్తమ పురుషుడు జ్ఞానం వలన ఈ ఉత్తమ పురుషుడని తెలిసింది. అయితే ఈ ఉత్తమ పురుషుని వల్ల జ్ఞానం కలిగితే దానివల్ల ఫలితం ఏమిటి, ఏ రకమైన ఫలితం వస్తుంది, ఆ ఫలాన్ని చెప్పండి అంటే యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. హే భారత, ఎవడు అసమ్మూఢుడే అంటే మూఢం తొలగిపోయినవాడి అంటే మోహం తొలగిపోయినవాడే ఇలా నన్ను పురుషోత్తముడిని ఎవడైతే తెలుసుకుంటాడో అతడు సర్వజ్ఞుడైన నన్ను సమగ్రంగా నన్నే పొంది నన్నే భజిస్తాడు. అది అర్థం.
సహనావతు సహనో భునక్తు సహమీర్యం కరవావహై తేజస్వినావహీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.